వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం అయితే మనం ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర అయితే ఉన్నాము. సో ఈ రోజు వచ్చేసి నిరుద్యోగుల కృతజ్ఞత సమ్మేళనం అయితే జరుపుతున్నారు. మరి ఎందుకు జరుపుతున్నారు, సో వీళ్ళకు ఏం జరిగింది ఒకసారి వారి మాటల్లోనే కనుక్కొని వారితోనే మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. సో వాళ్ళ అభిప్రాయం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. చలో సార్, చెప్పండి. నిరుద్యోగుల కృతజ్ఞత భారీ బహిరంగ సభ అయితే ఏర్పాటు చేస్తున్నారు కదా, సో మరి దీన్ని ఎలా చూడొచ్చు? ఇది తెలంగాణ దశ దిశను మారే ఒక మంచి మీటింగు. తెలంగాణ యువతకు కూడా ఒక మంచి మెసేజ్ ఇచ్చే మీటింగు. తెలంగాణ విద్యార్థులకు, నిరుద్యోగులకు 54,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కింది. కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులారా, నిరుద్యోగులారా, ఇంకా మళ్ళీ మనకు భవిష్యత్తు ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇంకా మరిన్ని ఉద్యోగాలు భర్తీ చేయబోతుంది. కాబట్టి ఏడాది ప్రజాపాలనకు ఒక కృతజ్ఞతగా, ధన్యవాదగా, ఒక విజయోత్సవంలాగా ఈరోజు జరుపుకొని మళ్ళీ ప్రభుత్వానికి మరింత మనలాంటి వాళ్ళ మద్దతుతోని ఇవాళ మన యొక్క సంపూర్ణ సహకారంతో మళ్ళీ 4 ఏళ్లలో తెలంగాణ అద్భుతమైన ఆవిష్కరణకు తెలంగాణ జరగబోతూ ఉంది. ఈ ప్రధానంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్య, వైద్యానికి, నిరుద్యోగ కల్పనకు, ఉద్యోగాల కల్పనకి మొదటగా ప్రియారిటీ ఇచ్చింది. నిరుద్యోగుల బాధ తెలుసు, గోస తెలుసు. వాళ్ళు పడ్డటువంటి 10 ఏళ్లలో తెలంగాణ నినాదమే అనేది ఉద్యోగాల కోసం వచ్చింది. కాబట్టి అది కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది. నిరుద్యోగుల జీవితాలను నిలబెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. తెలంగాణలో ఒక మంచి నిరుద్యోగ యువతకు చదువుకున్నటువంటి చదువుకు విలువ ఉండాలి, జాబ్ ఉండాలి అనే ఆలోచనతో ముందుకెళ్తా ఉంది. బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారంటే ఇదంతా మేము స్టార్ట్ చేసాము, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇది అమలు చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వ్యవస్థనే డోకా చేసింది. తెలంగాణ వ్యవస్థను మొత్తం అవినీతి చేసింది. లక్షల కోట్లు దిగమింగినటువంటి కేసీఆర్ కుటుంబం ఇవాళ కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక అర్హత లేదు. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఏడాదిలో ఒక్కరోజైనా అసెంబ్లీకి వచ్చి ఎందుకు మాట్లాడు? ప్రజల పక్షాన అధికారం ఉన్నప్పుడేమో అనుభవించావు, అధికారం పోయిన తర్వాత కనీసం ప్రజల పక్షాన గొంతు విప్పాలి కదా, ప్రజల కోసం మాట్లాడాలి కదా. అసెంబ్లీలో మాట్లాడరాని, అసెంబ్లీకి రాని ఈ దద్దమ్మలు ప్రజల మీద ఏదో విశ్వాసం ఉన్నట్టు, ప్రజలకేదో ఉద్ధరించినట్లాగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది చాలా సిగ్గుచేటు. అసెంబ్లీకి రాని ప్రతిపక్షం తెలంగాణలో అది ఉండే నైతిక అర్హత కూడా లేదని కూడా కోరుతా ఉన్నాను. వాళ్ళు ప్రతిపక్ష నాయకులను చెప్పుకునే అర్హత కూడా లేదనుకుంటాను నేను. ఎందుకంటే ప్రజల కోసం, ప్రజల పక్షాన మాట్లాడినోడు వాడు ప్రతిపక్ష నాయకుడు ఎట్లా అవుతారండి? నాకు అర్థం కాకడుతా. కాబట్టి ముమ్మాటికి ప్రజల కోసం, ప్రజలకు జవాబుదారీగా కాంగ్రెస్ పార్టీ ఉంది, ముఖ్యమంత్రి గారు ఉన్నారు. కాబట్టి దీని గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రజల బాధలే 10 ఏళ్లలో క్షుణ్ణంగా అన్నీ మనం తెలుసుకొని ప్రజలు మనకు గొప్ప అవకాశం ఇచ్చారు. మొదటగా విద్యార్థులు, నిరుద్యోగ లోకం కాంగ్రెస్ పార్టీకి, ప్రజాపాలకు అండగా నిలిచారు. కాబట్టి ఇంకా తెలంగాణలో ప్రతి ఖాళీలను భర్తీ చేసి తెలంగాణ నిరుద్యోగ యువతకు జీవితాల్లో వెలుగులు నింపాలనే ఆలోచనతోని ముందుకెళ్తుంది. ఎవరు ఏది మాట్లాడినా కూడా ప్రజాపాలనకు ఆశయం ఆగదు. ఎందుకంటే తెలంగాణలో విద్యార్థులకు, నిరుద్యోగులకు మరిన్ని ఉద్యోగాలు ఇవ్వాలి, వాళ్ళ జీవితాల్లో నిలబెట్టాలి. ఇవాళ తెలంగాణ మీరు అందరికీ తెలుసు, ఉస్మాన్ యూనివర్సిటీ లాంటి తెలంగాణ యూనివర్సిటీలు మొత్తం కూడా నిర్వీర్యం చేశారు. నిధులు ఇవ్వకుండా, నియామకాలు ఇవ్వకుండా చాలా ఉన్నటువంటి అనేక రకాలుగా ఇబ్బంది పెట్టారు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే తెలంగాణలో యూనివర్సిటీలు మొత్తం కూడా చాలా ఉన్నటువంటి ప్రశాంతంగా, ఒక స్వేచ్ఛగా, ఆంక్షలు లేకుండా, ఎక్కడ కూడా పోలీసు నిర్బంధాలు లేకుండా చాలా ఒక ప్రశాంతమైన వాతావరణంలో విద్యార్థి లోకం చదువుకుంటా ఉంది. గతంలో ఈ పరిస్థితి లేకపోయింది. తెలంగాణలో మొత్తం కూడా నిర్బంధం, అరెస్టులు, భయంతో, జైళ్లతోని తెలంగాణను మొత్తం కూడా భయభ్రాందోళనకు గురి చేశారు. కాబట్టి మనం ఒక స్వేచ్ఛనిచ్చినాం, స్వయం పాలన ఇచ్చినాం, సామాజిక న్యాయం ఇచ్చినాం. తెలంగాణలో ప్రతి చోట మనం ప్రజలకు మాట్లాడే స్వేచ్ఛనిచ్చినాం. ధర్నా చేసుకునే అవకాశం కూడా ఈ ప్రభుత్వం కల్పించింది. కాబట్టి ప్రభుత్వం గురించి, ప్రజాపాలన గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు ఈ దద్దమ్మలకు. చేతగాని దద్దమ్మలు వీళ్ళు అవకాశాలు ఉన్నప్పుడు ప్రజల్ని ఇబ్బంది పెట్టి నిర్లక్ష్యం చేసినటువంటి తెలంగాణ నిరుద్యోగ ద్రోహులు వాళ్ళు. కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడితే కూడా టైం వేస్ట్ అనుకుంటున్నాం. అయినప్పటికీ చాలా మందికి, అంటే నిరుద్యోగులకి చాలా మందికి ఇప్పటికీ కూడా ఉద్యోగాలు రాలేవంటున్నారు కదా, సో వాళ్ళ కోసం మరి ఇప్పుడు వచ్చే రోజుల్లో ఏం చేయబోతుంది? తెలంగాణలో 30 ఏళ్ల తర్వాత గొప్పగా మనం జాబ్ క్యాలెండర్ని అసెంబ్లీలో రూపొందించుకున్నాం. మరిన్ని 2025లో తెలంగాణలో నూతన జాబ్ క్యాలెండర్ రాబోతూ ఉంది. మరిన్ని అవకాశాలు రాబోతూ ఉన్నాయి. తెలంగాణ యువత ప్రతి ఖాళీలను కూడా భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. మంచి భవిష్యత్తు ఉంది, మరిన్ని ఉద్యోగాలు రాబోతూ ఉన్నాయి. తెలంగాణ యువత కూడా చాలా సంతోషంగా ఉంది. చాలా ఉన్నటువంటి 1 ఇయర్, ఏడాది ప్రజాపాలన కూడా సంబరాలు చేసుకుంటా ఉన్నారు నిరుద్యోగ యువత కూడా. మొన్ననే గ్రూప్ 2 రాశారు, గ్రూప్ 1 రాశారు. ఇవాళ మొన్న 8 ఏళ్ల తర్వాత మనం గ్రూప్ 2 రాసాం. 5 లక్షల మంది గ్రూప్ 2 పరీక్షలు రాశారు అభ్యర్థులు కూడా.
చాలా వాళ్ళు అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. ఇంత గొప్పగా ఎవరు నిర్వహించలేకపోయారు 10 ఏళ్లలో. థ్యాంక్ యూ. సో అదేవిధంగా ఇప్పుడు ఈ సభలో ఎవరెవరు పాల్గొనబోతున్నారు? ఇది సభలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, బల్మూరు వెంకటు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, ప్రొఫెసర్లు, సీనియర్ నాయకులు కూడా రాబోతా ఉన్నారు. ఇది ఒక మంచి సభగా ప్రజలకు ఒక మంచి సంకేతం ఉండబోతా ఉంది. అన్నది చెప్పండి, నిరుద్యోగులకు కృతజ్ఞత ఇక్కడ సభ జరుపుతున్నారు కదా, అంటే నిజంగానే మీకు మంచి ఉద్యోగాలు అనేటివి కల్పించారు ఇప్పుడు ఉన్న ఈ ప్రభుత్వంలో? ఈ ప్రభుత్వంలో గత ప్రభుత్వంతో పోలిస్తే 10 ఏళ్ళుగా టీఆర్ఎస్ గవర్నమెంట్ పాలించింది. నిరుద్యోగులందరికీ కూడా గ్రూప్ 1 తర్వాతకి కానిస్టేబుల్, గ్రూప్ 2 ఎగ్జామ్స్ కూడా నిర్వహించలేదు. ఒక ఎగ్జామ్ కూడా ప్రతి ఒక్క ఎగ్జామ్లోని పేపర్ లీకేజీలు చూసాం మనము. నిరుద్యోగులు ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరానికే చాలామంది దగ్గర దగ్గర 50,000 పైగా ఉద్యోగాలు భర్తీ చేశారు. నిరుద్యోగులు చాలా ఆనందపడుతున్నారు. గ్రామాల్లో కూడా ప్రజాపాలన స్టార్ట్ అయింది. కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన పథకాలు కూడా ప్రజల వరకు చేరుతున్నాయి. మొన్న వచ్చినటువంటి ప్రతి ఒక్క పథకంలో సామాన్యుడి వరకు కూడా చేరువ అవుతున్నాయి. నిరుద్యోగులు చాలా కృతజ్ఞత భావంతో ఈ సభని చెనగాని దయాకర్ అన్న గారు నిర్వహించారు. ఓయిలో ఇంత పెద్ద సభ పెట్టడం ఇది మొదటిసారి. అది కూడా నిరుద్యోగులు కృతజ్ఞత సభ పెట్టారు కాబట్టి చాలామంది విద్యార్థి నిరుద్యోగులు ఈ సభలో పాల్గొని సభను విజయవంతం చేస్తున్నారు. సో అదేవిధంగా అంటే చాలా మందికి మాకు ఇంకా ఉద్యోగాలు రాలేవు అని చాలా మంది బాధపడుతున్నారు కదా, మరి వాళ్ళకి ఇప్పుడు ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది? ఫ్యూచర్లో ఎలా ఉండబోతుందంటే ఆల్రెడీ కాంగ్రెస్ గవర్నమెంట్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది. జాబ్ క్యాలెండర్ అనుగుణంగా ప్రతి నోటిఫికేషన్స్కు ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎంతమందిని భర్తీ చేయాలని చెప్పేసి, ఖాళీ అయిన పోస్టులు ఏ విధంగా అయితే చేయాలని చెప్పేసి టీపీసీసీ మనం ఆల్రెడీ చేసాము. ప్రక్షాళన జరిగింది, చైర్మన్ మారారు. ప్రతి ఒక్క దాంట్లో ఏ శాఖలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయని చెప్పేసి వాటిని వెంటనే భర్తీ చేయడం జరుగుతుంది. నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగులు అయ్యే అవకాశం కాంగ్రెస్ గవర్నమెంట్లోనే ఉంది. రాబోయే పాలన కూడా ప్రజలందరూ చాలా ఆనందంగా ఉంటారు. అదేవిధంగా అంటే బీఆర్ఎస్ వాళ్ళు ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే, గతంలో మేము ఇది స్టార్ట్ చేసాము, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇది అమలు చేస్తుంది, సో మా వల్లనే ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో మీరేమనుకుంటున్నారు దీని గురించి? ఇప్పుడు వాళ్ళే అమలు చేశారు అని చెప్పారు. వాళ్ళే అమలు చేసి వాళ్ళే లీకులు కూడా వాళ్ళే చేశారు కదా. ఒక నిరుద్యోగులకి ఒక్కరికి కూడా ఉద్యోగం రాలేదు. కుటుంబ పాలన అయిపోయింది. ఉద్యోగాలు ఎవరికి వచ్చాయి? కుటుంబంలో 4 ఉద్యోగాలు వచ్చాయి. వారి ఫ్యామిలీ వాళ్ళు మాత్రమే ఆనందంగా గలిపారు. నిరుద్యోగులందరూ కూడా రోడ్డున పడ్డారు. ఎన్నో గురుకుల పాఠశాలలో విద్యార్థులు కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు. అవేవి హైలైట్ చేయకుండా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 1 ఇయర్ కాకముందే ఇదైంది అదైందని చెప్పేసి కక్కమ్మ కథలు చెప్పి ప్రతిపక్షాన్ని సరిగ్గా తప్పుదోవ పట్టించే దారిలో వాళ్ళు చెప్తున్నారు. పట్టగాల్చి మీద చేసే వ్యవహారాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ చేస్తుంది. మీకు కేటీఆర్ గారి అరెస్ట్ గురించి కూడా తెలిసే ఉంటుంది ఈ కార్ రేసింగ్లో, సో దాని గురించి మీరు ఏం మాట్లాడుతూ ఉంటారు? ఈ కార్ రేసింగ్లో కేటీఆర్ గారి అరెస్ట్ గురించి ప్రతిపక్ష నాయకులు కాబట్టి వాళ్ళు చేస్తారు. ప్రభుత్వం ఎప్పుడు కూడా ఎవిడెన్స్ లేనిదైతే అంత పెద్ద నాయకుడిని అరెస్ట్ చేయడం జరగదు కదా. వీరి దగ్గర కూడా ఎవిడెన్స్ అవన్నీ పట్టుకొనే కేటీఆర్ గారికి సమాముఖంగా తెలియజేసింది ఏమంటే, వారు చేసిన పాలలో అరాచకాలు అయినాయి కాబట్టి ప్రజలు వాళ్ళకి ఇప్పుడు చెప్పుదెబ్బ పెట్టినట్టు ప్రభుత్వాన్ని మార్చేశారు. ప్రభుత్వం మారకపోయి ఉంటే అది కాదు కదా. ఇప్పుడు వాళ్ళు చేసిన మంచి కేటీఆర్ గారు అన్నట్టు వాళ్ళు మంచి చేశారు అనుకుందాం. గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు ఎందుకు ఫామ్ చేయలేదు వాళ్ళు? అందుకే కదా ఇప్పుడు ప్రభుత్వం చేంజ్ అయ్యి విద్యార్థులు నిరుద్యోగులు ఏకమయ్యే కాంగ్రెస్ గవర్నమెంట్తోనే ఉద్యోగాలు వాళ్ళ జీవితాలు మారుతాయని చెప్పేసే కదా ఇప్పుడు వాళ్ళు చేసింది అక్కడ. అదేవిధంగా అంటే వీళ్ళు ఏమంటున్నారు అని అంటే, కేటీఆర్ గారి అది కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఏమంటున్నారంటే, కావాలనేది ఇదంతా చేయిస్తున్నారు, మా తప్పు లేకపోయినా చేయిస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అన్నమాట. తప్పు లేనిది ఇప్పుడు ఎవరికి కూడా శిక్ష పడదు కదా బ్రో. తప్పు చేసుంటేనే కదా. ఇప్పుడు ఎలాంటి వ్యతిరేకతలు ఎవిడెన్స్లు ఎవలాంటి లేనిది, డైరెక్ట్ వారెంట్ లేనిది అరెస్ట్ దాకా అయితే వెళ్ళదు కదా. గవర్నమెంట్ అనేది చట్టాలు అనేది ఊరికే రాలేదు కదా. ప్రతి ఒక్క దాంట్లో కూడా మనం చేయాల్సినవి అన్నీ కూడా వాళ్ళు క్షుణ్ణంగా పరీక్షించిన తర్వాతకే అతని దగ్గరికి పోయి సార్కి ఏదైతే ఉందో అవన్నీ చూపించినాక అరెస్ట్ వారెంట్ వచ్చినా కదా అరెస్ట్ చేసేది. ప్రభుత్వాలు అయితే ఊరికనే లేవు కదా చేతులు కట్టుకొని మనం చేసిందల్లా రైట్ అనుకొని చేసుకోవడానికి. వాళ్ళు చేసినప్పుడేమో సంసారం, వేరే వాళ్ళు చేసినప్పుడేమో వ్యభిచారం. అదే విధంగా ఉంది ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడేది. అలా చెప్పండి, ఉద్యోగాలు ఇప్పుడు గతంలో ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, సో అప్పటికి ఇప్పటికి ఏమైనా చేంజ్ అయిందా? అప్పట్లో మనం చూసుకున్నట్లయితే కనుక ఆ ప్రభుత్వంలో మాత్రం మాకు ఎలాంటి ఉద్యోగాలు వస్తలేవు, ఎలాంటి ఎగ్జామ్స్ పెడతలేరు అని చెప్పేసి కూడా చాలా ధర్నాలు, చాలా గొడవలు, హంగామాలు మనం ఎన్నో చూసాము. సో ఈ ప్రభుత్వంలో మరి వాళ్ళకి న్యాయం జరిగిందంటారా? సో మీకు న్యాయం జరిగిందంటారా? మీరు క్వశ్చన్ మార్క్ అన్న వేయండి, లేదంటే ఆన్సర్ ఏమండి. మేము ఏమంటున్నామంటే న్యాయం జరిగింది కాబట్టి కదా ఇంత భారీ ఎత్తున బహిరంగ సభ పెడుతున్నాం. మీరు చెప్పండి బ్రదర్, తెలంగాణ రాష్ట్రంలో ఇదే తెలంగాణ రాష్ట్రం ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మా నిధులు మాకు కావాలి, మా నియామకాలు మాకు కావాలి,
మా నీళ్లు మాకు కావాలని చెప్పేసి ఇదే ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి అమరవీరులు ఎంతోమంది త్యాగ ఫలితాల మీదనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఇది సత్యం, ఎవ్వరు అవునన్నా కాదన్నా ఇది సత్యం. ఆ నిధులు ఆ నియామకాల కోసం ఆనాడు మన అన్నలు అమరవీరులైతే తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 10 ఏళ్ల నుంచి ఏనాడైనా సరే ఒక ప్రభుత్వ నోటిఫికేషన్ పారదర్శకంగా జరిగిన దాఖలాలు మనం ఎక్కడ కూడా చూడలేదు. ఇది నిజం. గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, ఆఖరికి దీని అమ్మ జీవితం ఇంటర్ పేపర్ 10th పేపర్ కూడా లీకేజీలు పెట్టుకొని వాళ్ళ వ్యక్తిగత అభివృద్ధి కోసం పేపర్లు లీకేజ్ చేసుకొని ఈనాడు మన విద్యార్థి నిరుద్యోగుల యొక్క జీవితాలు ఆగం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. దానికి అలాంటి తప్పుదావలు ఉండొద్దు, అలాంటి మిస్టేకులు ఉండొద్దు. విద్యార్థి లోకం మొత్తం కూడా ఇలా ముందుండి ఇలా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడంలో క్రియాశీలక పాత్ర పోషించారని చెప్పేసి ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం దూరదృష్టితోటి ఇలా విద్యార్థి లోకానికి ఏర్పడినటువంటి ఒక ఏడాదిలోనే ఇలా 55,000 ఉద్యోగాలు ఇవాళ మనం భర్తీ చేసుకోగలం. ఇది సంతోషకరమైన వాతావరణం కదా. ఏదైతే మన ఎలక్షన్ల మేనిఫెస్టోలో చెప్పినటువంటి 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయో ఒక ఏడాదిలోనే 54,000 55,000 ఉద్యోగాలు మనం సాధించుకున్నామంటే మిగిలిన 4 కాలంలో మనం ఎంత ఉద్యోగాలు సాధించుకుంటాం అనేది ఇది ఒక ఎగ్జాంపుల్. దీన్ని మనందరం కూడా స్వాగతించాలి. ఇది అన్ని కూడా మన కళ్ళ ముందర జరుగుతున్న విషయాలు. కానిస్టేబుల్ ట్రైనింగ్కి వెళ్ళారు, వచ్చారు. ఎస్ఐ వాళ్ళు ట్రైనింగ్కి వెళ్ళారు, వచ్చారు. ఇలా డిఎస్సీ వాళ్ళు వాళ్ళకి ఇచ్చిన అపాయింట్మెంట్ వాళ్ళకి ఇచ్చిన స్కూళ్ళలో వాళ్ళు టీచ్ చేస్తున్నారు. ఇలా గురుకులా కావచ్చు, ప్రతి ఒక్క ఎగ్జామ్స్ కూడా ఇలా ఎక్కడైనా లీకేజీ పేరిటనో లేకపోతే ఎక్కడన్నా అవినీతి పేరిటనో ఎక్కడైనా పేపర్ అమ్ముకున్న పేరిటనో ఎక్కడన్నా వార్తలు మీరు చూసారా ఈ ఏడాదిలో? నేనైతే కజులే, మీరు జర్నలిస్ట్ మీరు చూసారని చెప్పండి. ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇలాంటి ప్రజాప్రభుత్వం విద్యార్థుల కోసం ఒక పారదర్శకంగా కండక్ట్ చేసే ఎగ్జామ్సే కావచ్చు, వాళ్ళకి ఇచ్చినటువంటి నియామక పత్రాలు కావచ్చు, వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, ఇవన్నీ కూడా 100% ఫుల్ఫిల్ అవుతున్నాయి. కాబట్టి ఈనాడు 10 ఏళ్ల క్రితం ఏదైతే ఉస్మాన్ యూనివర్సిటీ ప్రభుత్వ ఉద్యోగాల కోసం మా నియామకాలు మా కోసం ఇది వేదిక అయిందో ఈనాడు ఇదే రాష్ట్ర ప్రభుత్వంలో ఒక థ్యాంక్ఫుల్ సభగా, ఒక కృతజ్ఞత సభగా ఇలా భారీ బహిరంగ సభ ఉస్మానియా యూనివర్సిటీ నుంచే ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక కృతజ్ఞతగా మేము భారీ బహిరంగ సభ కూడా నిర్వహిస్తున్నాం. అంటే బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారు అని అంటే ఇది గతంలో మేము స్టార్ట్ చేసాము, ఇప్పుడు వీళ్ళు అమలు చేస్తున్నారు అంతే అని చెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో దీని గురించి మీరు ఏమంటారు? ఏం స్టార్ట్ చేశారు నేను అడుగుతున్నాను క్వశ్చన్. వాళ్ళు స్టార్ట్ చేసింది ఏందండి? వాళ్ళు స్టార్ట్ చేసింది ఏంది? మేము ఫుల్ఫిల్ చేసింది ఏంది చెప్పు. గ్రూప్ 1 పేపర్ నువ్వు కండక్ట్ చేసినావా? పోనీ కండక్ట్ చేసి లీకేజ్ లేకుండా చేసినావా? గ్రూప్ 2 పేపర్ నువ్వు కండక్ట్ చేసినావా? ఇస్తానటువంటి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినావా? ఏం నువ్వు అమలు చేసినావు? ఏమి నువ్వు ప్రకటిస్తే మేము అమలు చేసినావు? మేము చెప్పండి. ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్లు ఎన్నిసార్లు అండి? ఒక హైట్ రీహైట్ అని చెప్పేసి, ఒక లాంగ్ జంప్ అని చెప్పేసి ఇలా పలు దాపాలు విద్యార్థి నిరుద్యోగానికి ఇదే విధంగా డీలే చేస్తూ వాళ్ళ జీవితాలు ఒక్కొక్కరికి 30 ఏళ్ళు 35 ఏళ్ళు వచ్చే వరకు రాష్ట్ర ప్రభుత్వం వివరించింది. మీకు తెలీదా? వాళ్ళు ఏం మొదలు పెట్టారో మేమేం పూర్తి చేస్తాం? నేను అడుగుతున్నా. వాళ్ళేం దాన్ని మొదలుపెట్టింది? ఈ రాష్ట్రం ఏర్పడితే విద్యార్థి నిరుద్యోగుల శక్తి అయి, ఈ రాష్ట్రం ఏర్పడితే విద్యార్థుల యొక్క గొంతుతో ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి కృతజ్ఞతగా ప్రభుత్వం చేస్తున్న పని చేసింది. థ్యాంక్ఫుల్గా మీ అందరూ సభ పెట్టుకుంటారు. వాళ్ళే మొదలు పెట్టారండి. అయినప్పటికీ ఇప్పటికీ చాలా మందికి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి ఇంకా ఉద్యోగాలు రాలేవని చెప్పేసి వాళ్ళు కూడా చాలా బాధపడుతూ ఉన్నారు. సో ఇప్పుడు రాబోయే కాలంలో మరి వాళ్ళకు ప్రభుత్వం ఏం చేయబోతుంది, అదేవిధంగా ఇప్పుడు వాళ్ళకు ఎలా ఉండబోతుంది ఫ్యూచర్? తప్పకుండా బ్రదర్, మీరు అన్న క్వశ్చన్ బాగుంది. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా విద్యార్థి నిరుద్యోగుల డిమాండ్లు లేని అంశాన్ని కూడా తీసుకొని విద్యార్థి నిరుద్యోగులు వాళ్ళు కేవలం క్యాలెండర్ చూసుకొని పుస్తకాల పురుగులు అవ్వాలి, మా మాటలకు మా వాగ్దానాలకు మా ప్రచారాలకు వాళ్ళ జీవితాలు బలిగవద్దు. క్యాలెండర్ చూసుకోవాలి, క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్ ఒక రోజు అటు కావచ్చు, ఒక రోజు ఇటు కావచ్చు. ప్రభుత్వం దానికి మనం సమర్థించలేం. అట్లా అని చెప్పేసి ఒక ఏడాదిలోనే 55 ఉద్యోగాలు సాధించుకున్నప్పుడు మిగతా 4 ఏళ్లలో మనం ఇచ్చినట్టు హామీలు ఏవైతున్నాయో వాటన్నిటి కూడా ఫుల్ఫిల్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వమే అసెంబ్లీ జరుగుతుంది. అసెంబ్లీ అయిపోయినాక మళ్ళీ ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఇవన్నీ కూడా మన కళ్ళ ముందు జరుగుతాయి. దాన్ని మళ్ళీ అన్నట్టు కూడా విస్మరించాల్సిన అవసరం లేదు, అధైర్యపడాల్సిన అంతకుమించి కూడా లేదు. మనం ఖచ్చితంగా ధైర్యంగా ఉండాలి. ఎక్కడ పేపరేజ్ లీకేజ్ కావు, ఎక్కడ ఇస్తున్నట్టు వాగ్దాలు డీలే కావు. మనందరూ కూడా మన ప్రభుత్వ ఉద్యోగాల కోసం చదువుకోవడం మన పని. సో అదేవిధంగా ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది కేటీఆర్ గారిని ఈ కార్ రేసింగ్లో ఏసీబీ అరెస్ట్ చేస్తుందని చెప్పేసి, ఆయన దీని వెనుకాల రేవంత్ రెడ్డి గారు కావాలనే కక్ష కట్టి చేయిస్తున్నాడని చెప్పేసి కూడా ఎవరైతే బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో మీరేమంటారు దీని గురించి? ప్రజాస్వామ్య దేశంలో ఎవ్వరు కక్షలు పనికిరావు, ఎవ్వరు కక్ష పూరితలు పనికిరావు, ఎవ్వరు టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ కార్ రేసింగ్లో అతను తప్పిదవ్వాలంటే, అతను అవినీతికి పాల్పడితే చట్టం తన పని తాను చేసుకుని పోతుంది. దీనికి ప్రభుత్వమో లేకపోతే ప్రభుత్వంలో ఉన్నటువంటి కొందరు వ్యక్తులు అతని మీద కక్షపూరితంగా చేసుకోవాల్సిన అవసరం అంతకు మించి లేదు. గుర్తుపెట్టుకొని ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే ఆ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజల సొమ్ముని అవినీతి అక్రమాలకు పాల్పడితే ఖచ్చితంగా సంబంధించిన రాజ్యాంగం ఉంది. రాజ్యాంగంలో మనకు ఉన్నటువంటి ఏసీబీ కావచ్చు, సిబిఐలు కావచ్చు, సిఐడి కావచ్చు, ఎన్ని శాఖలు కూడా మనకున్నాయి. వాళ్ళ పని వాళ్ళు చేసుకుని పోతారు. దానికి బలి అయితే కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే చట్టానికి లొంగాల్సింది.
ఇది మాత్రం వాస్తవం. సో అదే విధంగా ఇప్పుడు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక మెసేజ్ ఇవ్వాలి అని అనుకుంటే కనుక మీరు ఏమని ఇస్తారు? మేము తప్పకుండా ఈ విషయాలు మాత్రం మేము చాలా హార్ట్ఫుల్గా చెప్తున్నాం. నేను 5 ఏళ్ల నుంచి ఆనాడు ఉద్యమంలో మా అన్నలు కొట్లాడుతుంటే మేము పరోక్షంగా ప్రత్యక్షంగా టీవీల రూపంలో లేకపోతే స్కూల్లో ఉన్నప్పుడు చూసినది. కానీ ఇదే ఉస్మానియాకి వచ్చి ఇవాళ 5వ సంవత్సరం నాది గడుస్తున్నది. ఒక లాస్ట్ వీడియో చెప్తున్నాను, 5 ఏళ్ల నుంచి నన్ను నిత్యం ఇదే ఉస్మానియాలో ఉన్న ఆర్ట్స్ కళాశాల పోలీస్ స్టేషన్లో నిర్బంధించిన దాఖలాలు తప్పించి ఏడాది సార్ నేను స్వేచ్ఛగా బతికిన రోజులు ఇది ఉస్మానియాలో. నిత్యం విద్యార్థి ఉద్యమాల కోసం పోరాడుతున్నాను, తీసుకుపోయి పోలీస్ స్టేషన్ పెట్టింది. అలాంటి నాకు ఈనాడు ప్రజాప్రభుత్వంలో గడిచిన ఏడాదిలోపే ఇన్ని అద్భుతాలు జరిగినట్టే భవిష్యత్తు 4 ఏళ్ళలో కూడా ఇంకా చాలా అద్భుతాలు జరుగుతాయి. విద్యార్థి నిరుద్యోగులారా మీ అందరూ కూడా నేను పిలుపునిస్తున్నాను. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రతి ఒక్క విద్యార్థి నిరుద్యోగికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. మీరందరూ కూడా అధైర్యపడద్దు, ధైర్యంగా చదువుకోండి. మనందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడానికి ప్రభుత్వం ఉన్నది. మన చదువులు మన కొలువులు మనం సాధించుకుందాం. థ్యాంక్ యూ.